నమస్తే. ఇప్పుడే నేను ఒక విషయం నాకు గుర్తుకొచ్చి వీడియో చేద్దామని వీడియో చేస్తున్నా. నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, ఒక టీమ్ స్ఫూర్తి కనపడేది, వాటి ఆకలి యొక్క బాధ కనపడేది. ఇందులో ఏంటంటే కుక్కలు ఏంది ఇన్ని జమ అయిపోయినాయని నేను చూస్తున్నా. అంటే ప్రకృతి ప్రేమికునిగా అన్ని రకాల జంతువుల యొక్క బాధలు కష్టాలు తెలుసుకోవడానికి తెలిసిన వ్యక్తిగా ఈ వీడియో చేస్తున్నా. ఏంటంటే ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు, బల్దియా వాళ్ళు చెత్త తీసుకుపోతారు జేసీబీ పెట్టి. అయితే కుక్కలు ఎందుకు వెయిట్ చేస్తున్నాయని నేను అబ్జర్వ్ చేసిన. ఏంటంటే ఈ మనుషులు తిన్న వ్యర్థ పదార్థాల్లో వాటికి సంబంధించిన తిండి ఉంటుంది కదా, మాకు సంబంధించిన తిండి తీసుకుపోయినాయని ఇవన్నీ జమ అయిపోయినాయి. ఇక్కడ ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకుపోతున్నారని అవి జమ అయ్యి కాపలాగా వస్తున్నాయి వీళ్ళ మీద. కానీ మా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఆ విధమైన అవేర్నెస్ లేదు, కుక్కలకున్న అవేర్నెస్ లేదు. మన ఆస్తులు, మన యొక్క భూమి ఇవన్నీ దోసుకపోతున్న ఓసి ఈ ప్రభుత్వ పెద్దల్ని వేసుకపోతున్న ఎవరికి అవేర్నెస్ లేక, ఒక్కడికి ఇట్లా ఈ కుక్కకున్న బుద్ధి లేక పని చేస్తలేరు, పోరాటం చేస్తలేరు, ప్రతిఘటిస్తలేరు, అడుగుతలేరని ఈ యొక్క చిన్న వీడియో ద్వారా జనాలకు అర్థమవుతుందని, తెలుస్తుందనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నా. జై భారత్, జై మూలవాసి, జై బీసీ, జై ఎస్సీ ఎస్టీ, ఓబీసీ. థ్యాంక్ యూ.